మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం సదుం మండలం చెరుకువారిపల్లి గ్రామంలో 14 ఏనుగుల గుంపులు గత 2 వారాలుగా పంట పొలాల మీద పడి వందలాదిగా పంట పొలాలను నాశనం చేస్తూ పంటలు ధ్వంసమై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల్లో నష్టం వాటిల్లిందని, ఇదే విషయాన్ని అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా తూతూ మంత్రంగా చర్యలు చేపట్టారు కానీ శాశ్వతంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిక్కుబిక్కుమంటూ రైతులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఎప్పుడు ఎలాంటి ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది అనే విధంగా వాళ్ళు భయపడుతూ ఉన్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకొని తమ ప్రాణాలను కాపాడుతూ మరోపక్క నాశనమవుతున్న పంట పొలాలకు నష్టపరిహారాన్ని చెల్లించాలని కోరుతున్నారు. పొంగనూరు నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకులు చిన్న రాయల్ అలియాస్ గంగాధరం, కోల సోమశేఖర్లు రైతుల వద్దకు వెళ్లి అక్కడ స్థలాల్ని పరిశీలించి వారి పంట పొలాలు ఏ మేరకు నష్టం వాటిల్లింది, వారు అనుభవిస్తున్న కష్టాలు ఏంటి అని తెలుసుకొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి వాటికి తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. నా పేరు నరసింహులు. మాది జోవరపల్లి పంచాయతీ సదు మండలము. పంట పొలాల మీద ఏనుగులతో కొంచెం దాడితో మాకు ఇబ్బంది అయిపోతాం. నైట్ లో నిద్ర ఉండటం లేదు. వ్యవసాయం చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అయిపోతా ఉంది. నాది 2 ఎకరాల టమోటా ఉంది. ఈ 2 ఎకరాల్లో నైట్ మేము కాపాడుకునేదానికి మాకు కూడా భద్రత లేకుండా పోతా ఉన్నది. ఓ పక్క ఉంటే అవి ఓ పక్క కూడా వచ్చేస్తుంది. వాళ్ళు సహకరించేదానికి కూడా వాళ్ళకు కూడా ఆస్కారం లేదులే. మెయిన్ 14 ఉన్నాయి. 14 ఏనుగులు ఉన్నాయి డైలీ. ఇప్పుడు నువ్వు నైట్ 7 ఉంటే డైలీ కరెక్ట్ గా వచ్చేస్తాయి. పాయింట్ 7:30కే 7:30కు దిగుతాయి ఇట్లా డౌన్. ఫారెస్ట్ లో అంటే ఈయన రాలేదు మహేష్, మాకు గార్డు. ఆయన ఏం చేయలేడు. చెప్పా మెసేజ్ అయితే ఇస్తా ఉన్నారు. మన గ్రూప్ లో మెసేజ్ అయితే మాకు ఇస్తా ఉన్నారు. పలంతా ఉన్నాయి, మీరు జాగ్రత్తగా ఉండండి. ఇన్ఫర్మేషన్ మాత్రం వస్తా ఉంది. ఇబ్బంది ఏం లేదు. తెలుసు. ఇంకా ఇది దీనికోసమే కదా అందరికి ఇన్ఫర్మేషన్. మనకు ఇప్పుడు కుంకి ఏనుగులు వచ్చిండేది వీటి పట్టేదానికే కదా. కాబట్టి అవి పట్టేదానికి కాబట్టి మాకు ఏదైనా సహాయం చేయాలని మేము కూడా చెప్తా ఉన్నాము. ఇప్పుడు మీ గ్రామంలో ఎంతమంది ఉంటారు? మా గ్రామంలో ఉన్నాయి 100 ఇండ్లు పైన. ఇప్పుడు 7 వరకే మా పంచాయతీ ఎత్తుకుంటే ఇంకా ఎక్కువ. మా పంచాయతీ మీరు ఎంతమంది ఉన్నారు రైతులు? మీరందరూ ఒకసారి సమావేశమైనారంటే కదా, మీ దగ్గర మేము వాయిస్ ఇప్పిస్తాము ప్రభుత్వానికి. ఎట్లయినా సరే మీరు ఆడ అరేంజ్ చేస్తే ఆడికి వస్తాం కదా. మాకు రైతులకి ఇబ్బంది, మాకు అదే కావాలి. మాకు కావాల్సింది అదే కదా. మేము వచ్చేదానికి రెడీగా ఉన్నాం. మీరు ఏం చెప్పినా మేము నడుచుకుంటాము. మేము రెడీగా ఉన్నాం 4-5 మంది. అప్పుడు ముబ్బు ఏమి కనపడదు, వర్షం వస్తా ఉంది, మేము కాలదు. అప్పుడు మా పరిస్థితి ఏం చేయాలి? మేము ఏం చేసుకోలేకపోతాము. మమ్మల్ని సహకరించి మాకు ఏదైనా సహాయం చేసి పవన్ గారికి తెలియజేసి మాకు ఏదైనా సహాయం చేసేదిగా మేము లైవ్ లో చెప్తా ఉన్నాం. మాకు సంవత్సరము మేము బిడ్డలు సాక్కునే అంత స్థాయి కూడా మాకు లేదు. ఇప్పుడు మేము అప్పులు చేసి పెట్టయినాం, వ్యవసాయాల మీద పెట్టయినాం. ఇప్పుడు ఏదో వస్తుందిలే మళ్ళా వాళ్ళకి అప్పిస్తాం. రేటు గురించి కూడా పక్కన పెట్టి ఒకవేళ రేటు ఉన్ని లేకుండా పని రేటు మనం ఒకరికి కాదు కదా. ఇప్పుడు ఈ పంట ఆ ఉండే రేటు కూడా రేటుకి తగ్గట్టు ఈ పంట దొక్కాయి అనుకో, ఈ మాదిరి అయింది అనుకో, అది ఊరికి కూటం దోసిపోయింది అంతే. లోపలికి వచ్చుండ్లా మీరు ఉన్నారు కాబట్టి వెళ్ళిపోయింది, లేదంటే మొత్తం లోపలికి వచ్చుంటే ధ్వంసం అంతే. 7 దూరం ఆడ వెళ్ళిపోతుంది, ఒకటి పోతే చాలు అన్న. ఇప్పుడు నిన్న జనసేన పిల్లలు మాకు ఫోన్ చేసినారు, ఇక్కడ ఏనుగుల దాడి జరుగుతుంది సదుం మండలంలో అనేసి. ఇప్పుడు ఇప్పుడు దీనికి మీరు కౌలు రైతు అంతే. సుమారు ఎన్ని ఎకరాలు ఉంటుంది? 3.5 ఎకరాలు. మీ పేరున? హరి. దీని ఓనర్ పేరు మహేష్ ఉన్నాయి. తీసుకున్నారా? కౌలు రైతు కౌలు తీసుకొని చేస్తున్నారు. సుమారుగా అంటే ఎంత నష్టపోయింటారు ఇప్పుడు మీకు? ఇది ఇంచుమించు 1 దాకా వెళ్ళింది సార్. చూడండి మీరే. అదే మామిడి తోపులు కూడా అనేసి అన్నారు.
ఈ రాత్రి ఎన్ని వచ్చింటాయి ఏనుగులు? 13, 14 వచ్చి ఉంటాయి సార్. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఇది కొత్త బ్యాచ్. ఇది కొత్త బ్యాచ్. దానికి దీనికి ముందు వచ్చి 4 వచ్చి ఉన్నాయి. అవేం పెద్ద నష్టం లేదు. ఇవే చూడు పైపులు కానీ మొత్తం చేశారు కదా, గేట్ వాల్ కానీ. ఇప్పుడు ఎట్లా ఇది ఫారెస్ట్ వాళ్ళు ఎవరైనా వచ్చి చూసుకొని పోయినారా? మీకు నష్టపరిహారం ఏమన్నా? సో మేమేమో ఫోన్ చేసినాం సార్, కానీ మేము ఫోన్ చేసినప్పుడు రాలే, మేము మళ్ళీ వెళ్ళిపోయినాక వచ్చినారని చెప్తాం. అదే ఇప్పుడు నాకు మన పిల్లలు రాకేష్ చెప్తానే నేను ఫారెస్ట్ ఆఫీసర్లతో మాట్లాడినా. వాళ్ళు మాట్లాడితే ఆల్రెడీ ఇప్పుడు నైట్ వచ్చినారంట. నిన్నంతా ఏదో వస్తున్నారు ఏదో చేసినారు, నష్టపరిహారం కూడా రాసుకున్నామన్నారు. ఇప్పుడు మీరు దీనికి కౌలు రైతులు కాబట్టి దీనికి రాయలేదంటున్నారు కాబట్టి నేను చెప్తాను, మ్యాప్ ఇచ్చిస్తాను. ఇంకొకటి ఇప్పుడు వాళ్ళు చెప్పడం ఏమంటే మేము ఫెన్సింగ్ అడిగినాము, సైరన్లు అడిగినాము, సైరన్లు కూడా పెట్టి తీయేసినాం అంటున్నారు. ఇప్పుడు గాడి బెటర్, ఆ గాడి గురించి మేము మాట్లాడతాము. సక్సెస్ అయింది కాబట్టి పక్కన పంచాయతీ అది మన మన మండలంలోనే. ఇప్పుడు ఇక్కడ నుంచి తీసేస్తే ఇప్పుడు ఎన్ని గ్రామాల వరకు? ఇది మన పూర్తి 2 గ్రామాలు కవర్ అవుతుంది. సుమారుగా ఎన్ని ఎకరాలు సేఫ్ అవుతుంది? ఇంచుమించు 60-70 ఎకరాలు సేవ్ అవుతుంది. ప్రాణాల నష్టాలు కూడా జరగకుండా ఉంటాయి. పుంగనూరు నియోజకవర్గంలో సదుం మండలంలోని జోగువారిపల్లి రైతుల సమస్యలు ఈ రోజు గత 2 రోజుల నుంచి ఇక్కడ ఉన్న జన సైనికులు నాకు ఫోన్ చేయడం జరుగుతుంది. అధికంగా ఏనుగుల దాడి. అదిలో ఇంకొకటి ఏమంటే ఇంతకు ముందు ఏదో 2-3 ఏనుగులు వచ్చేవి, అది ప్రాణ నష్టం కానీ పెద్దగా డ్యామేజ్ చేసేది లేదంటున్నారు. ఇప్పుడు ఒక 4-5 రోజుల నుంచి ఒక కొత్త బ్యాచ్ అనేది ఒకటి ఏనుగుల గుంపు వస్తుందనేసి రైతులు చెప్తున్నారు. నిన్న మా జన సైనికులు చెప్పడంలో మేము ఈ రోజు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లే ప్రక్రియలో భాగంగా ఈ రోజు సదుం మండలం ఈ పంట సుమారుగా 2-3 ఎకరాలు టమాటా పంట నాశనం చేసే రాత్రి వచ్చి, అదే విధంగా ముందర మామిడి తోపు 40 చెట్ల దాకా ఇంచేసినాయి అనేసి రైతులు చెప్తున్నారు. ఈ సమస్య పైన మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఈ సమస్యలను మేము వివరించి రైతులకి రాబో రోజుల్లో ఎటువంటి నష్టము జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా అరికట్టేదానికి మా ప్రయత్నం మేము చేస్తాము. అదే ఈ సోలార్ ఫెన్సింగ్ అనేది చేస్తే కొంచెం అరికట్టచ్చు అనేసి మా సలహా ఇవ్వడం జరిగింది. కానీ సోలార్ ఫెన్సింగ్ అనేది చాలా వరకు ఫెయిల్యూర్ అనేసి ఫారెస్ట్ అధికారులు కూడా చెప్తున్నారు. రైతులు చెప్పడం ఏమంటే పక్క పంచాయతీలో మన అడవి బార్డర్ లో ఒక గాడి కొడితే 8-10 అడుగులు గాడి కొడితే చాలా వరకు అరికట్టేదానికి అవకాశం ఉంటుందనేసి రైతుల దగ్గర సలహా తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం తరఫున వీళ్ళకి భరోసా ఇచ్చి రేపు నష్టం జరగకుండా చూసుకుంటూ, అదే విధంగా వీళ్ళకి ఈయన వచ్చి కౌలు రైతులు భూమిని కౌలు తీసుకొని పండిస్తున్నారు. కౌలు రైతులకు కూడా నష్టపరిహారం ఇవ్వచ్చు అనేసి కొంతమంది చెప్పడం జరిగింది. వారి నష్టాన్ని కూడా నష్టపరిహారం ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం అధికారులతో మాట్లాడి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేయిస్తామనేసి ఈ రోజు ఈ పర్యటనలో రైతులకి ధైర్యాన్ని ఇస్తున్నాం.